వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ వారి సౌజన్యంతో 35 మంది మహిళలకు జూట్ బ్యాగ్ తయారీపై ప్రత్యేక శిక్షణ ముగింపు కార్యక్రమం గట్కేసర్ సర్కిల్, ఎదులాబాద్ 7వ డివిజన్, ఘనాపురం మండలం పరిధిలోని లింగాపురం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ విచ్చేసి మహిళలకు ప్రతిభను గుర్తిస్తూ వారికి ధృవపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావాలని, జూట్ బ్యాగ్ తయారీ ద్వారా ఆదాయ వనరులు పెంపొందించుకోవచ్చని సూచించారు. ఇటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మహిళల సాధికారతకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇటికాల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మీసాల మల్లేష్, ఘనాపురం గ్రామ మాజీ సర్పంచ్ వేముల మమతా గౌడ్, గట్కేసర్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ మల్లేష్, మాజీ ఉప సర్పంచ్ వేముల సత్తయ్య గౌడ్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వరలక్ష్మి, మాజీ వార్డు సభ్యులు గుర్జకుంట నరసింహ, నానావ సురేష్ నాయక్, బర్ల అనిత, మాజీ కో ఆప్షన్ సభ్యురాలు పైల లతా జంగారెడ్డి, శిక్షణ ఉపాధ్యాయునులు స్వరూపరాణి, మాధురి మరియు మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. సంసారాన్ని ఆగమాగం చేస్తుంటారు. మీరు మాత్రం పొదుపు చేస్తారు. ఈ పొదుపు సంఘాల కోసమే ఈ సంఘం ఇలాంటివి చేసుకొని సంసారాన్ని మంచి చక్కదిద్దుకొని దీనివల్ల ఒక ఉపయోగపడే విధంగా నడుచుకోవాలని మీ అందరినీ పేరు పేరున తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కార్యక్రమం గత 2 months కింద మన వరలక్ష్మి గారు వచ్చి ఇప్పుడు అడిగినప్పుడు చాలా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ తీసుకుంటారని నేను కూడా ఆశించిన. ఎందుకంటే పర్టిక్యులర్లు మ్యాక్సిమం ఎవరు కూడా ఇబ్బంది కాకుండా కొన్ని లింగాపురం గ్రామం నుంచే 25 మంది తీసుకురంటే మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం మంచిగా జరుపుకోవాలి. ఇప్పుడు మన పిల్లలు కూడా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మల్లేశ్వర గారికి తెలుసు. ఎంఆర్పిఎస్ ఉద్యోగం చేసి దళిత దండోర మొత్తం ఎస్సీ మనకిచ్చిన ఎంపీ ఉంది, కానీ మనకిచ్చిన కూడా అన్నట్టు వృత్తి పరిస్థితులు అన్న చాలా పెద్ద లీడర్, మీ అందరికీ పరిచయమే. అలాగే బ్యాంక్ మేనేజర్ మల్లేశ్వర గారికి, మా కోర్టు కృష్ణారెడ్డి గారికి, మాజీ మా గ్రామంలో గ్రామంలో ల్యాబ్లో ఎమ్మెల్యే హైదరాబాద్ కార్యక్రమం గత 2 months కింద మన వరలక్ష్మి గారు వచ్చి ఇప్పుడు అడిగినప్పుడు చాలా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ తీసుకుంటారని నేను కూడా ఆశించిన. ఎందుకంటే పర్టిక్యులర్లు మ్యాక్సిమం ఎవరు కూడా ఇబ్బంది కాకుండా కొన్ని లింగాపురం గ్రామం నుంచే 25 మంది తీసుకురంటే మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం మంచిగా జరుపుకోవాలి. ఇప్పుడు మన పిల్లలు కూడా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మల్లేశ్వర గారికి తెలుసు. ఎంఆర్పిఎస్ ఉద్యోగం చేసి దళిత దండోర మొత్తం ఎస్సీ మనకిచ్చిన ఎంపీ ఉంది, కానీ మనకిచ్చిన కూడా అన్నట్టు వృత్తి పరిస్థితులు అన్న చాలా పెద్ద లీడర్, మీ అందరికీ పరిచయమే. అలాగే బ్యాంక్ మేనేజర్ మల్లేశ్వర గారికి, మా కోర్టు కృష్ణారెడ్డి గారికి, మాజీ మొగళ్ళు ఉంటేంటే వాళ్ళు ఇంత కష్టం చేసి వచ్చి వాళ్ళు ఇంత తాగడానికి ఆదో ఇది సంసారాన్ని ఆగమాగం చేస్తుంటారు. మీరు మాత్రం పొదుపు చేస్తారు. ఈ పొదుపు సంఘాల కోసమే ఈ సంఘం ఇలాంటివి చేసుకొని సంసారాన్ని మంచి చక్కదిద్దుకొని దీనివల్ల ఒక ఉపయోగపడే విధంగా నడుచుకోవాలని మీ అందరినీ పేరు పేరున తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.
రాములన్న నెలల కింద ట్రైనింగ్ అని మీరు నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా వాళ్ళకి 3 నెలలు మీ స్వయం మీ మాట మీద మీకు నిలబడే అంత ఇలాంటి ఆర్డర్లు ఇస్తే ఇలాంటి నేర్చుకుంటే ఫంక్షన్లు ఉన్నా వెళ్ళి ఉన్నా ఆర్డర్ ఇస్తే మీరు లేదు బ్యాంక్ మేనేజర్ గారికి వచ్చారు అనుకున్న లోన్ అవసరమన్నా ఇస్తారని ఇలాంటి లతా అనిత గారికి ఇక్కడికి వచ్చేసిన పత్రికా విలేకరులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మా గ్రామంలో తీసుకున్నందుకు నిజంగా వరలక్ష్మి మేడం గారికి ధన్యవాదాలు. మా గ్రామంలో డాక్రా గ్రూప్ వల్ల లోన్లు తీసుకొని ప్రైవేట్ బ్యాంకుల లోన్ తీసుకొని మా మహిళలు ఇక్కడ ఉన్న లింగపురంలో ఉన్న మహిళలు చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటి వారికి ఈరోజు జీవనోపాధి వాళ్ళ చేతుల మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి జోడో బ్యాగ్ అని ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఎవరికి చేతి చాపకుండా వాళ్ళంతా వాళ్ళే వాళ్ళ రెక్కల కష్టం మీద వాళ్ళు బతికేటట్టు ఆధారపడే విధంగా చేసిన ప్రతి ఒక్కరికి సహకరించిన ఆ టీచర్ల పేరు తెలియనట్టు ఆమె కూడా వీళ్ళకు ట్రైనింగ్ బాగా ఇచ్చేయిందని తెలుసు. మీరు కూడా ఫస్ట్లో కొంతమంది తడబడినా కూడా లాస్ట్ కన్నా అందరూ ఏకమై చేసుకున్నారు. మీ అందరికీ కూడా చేదోడు వాదోడుగా అన్న ఆపద ఉందని అడగకుండా అమ్మగారింటితో ఆపద ఉందని అడగకుండా మీ చేతుల మీద మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ఈ యొక్క కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎంతో మంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటుంది. అలాంటి కార్యక్రమాలకు మీరు కూడా వారి సహకరించుకుంటూ ఇప్పుడు లోన్లు కూడా బ్యాంక్ మేనేజర్ ఎవరితో మాట్లాడినా 2 లక్షలు ఇస్తే మనము వచ్చేసి నెలకు 4,200 రూపాయలు 4,200 రూపాయలు కడితే మనకు అసలు కూడా మాఫ్ అవుతుంది. అలాగే మీకు 2 లక్షల నుంచి స్టార్ట్ అయితే మీకు మంచిగా చేసుకుంటే మీకు మించుమించుగా 250 కోట్లు ఇచ్చే స్కీమ్ వల్ల ఇప్పుడే చూసినా. అంటే అంత ఒక అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ పెద్ద బిజినెస్ కూడా చేసేంత కెపాసిటీ ఈ లోన్లు తీసుకొని సరిగ్గా కట్టి సరిగ్గా మనం చేసుకొని ఇప్పుడే మార్కెటింగ్ మైండ్ చేసిన మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెటింగ్ అంటే ఇప్పుడు మనం బ్యాగులు చేసినాం, మనకు తెలియాలి ఇట్లా పెద్ద మనుషులు చెప్తే పలాంతానే ఉంటాయి. ఇప్పుడు ప్లాస్టిక్ మీరే మార్చాలి, ఆడపిల్లలే మార్చాలి, ప్లాస్టిక్ని వాడద్దు. మనం ఇంతమందుకు పెద్దలు అంటే మా జమానా ఇప్పుడు 50 ఏళ్ళ కింద ఒక చికెన్ షాప్ పోయినా, ఒక మటన్ షాప్ పోయినా, ఒక కూరగాయల షాప్ పోయినా సంచి ఉంటుండే, గొంతు సంచితో కుట్టింది, టిఫిన్ బాక్స్ ఉంటుండే. ఆ టిఫిన్ బాక్స్లో చికెన్ మటన్ వేసుకొచ్చేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు నెలకవర్ వర్కరాన్ని తీయాలి, మీరు రోడ్డు మీద వాడాలి. ఆ కవర్ వల్ల ఎన్నో చాలా ఇబ్బందులు. ఇప్పుడు ఈ బ్యాగులు నువ్వు ఏడేసిన 10 రోజుల మట్టిలో కరిగిపోతుంది. ఈ బ్యాగ్ ఇవ్వండి, మీరు ప్రతి ఒక్కరు వర్కర్లకి బ్యాగ్ ఇవ్వండి. ఈ బ్యాగ్ తీసుకొచ్చి అందులో టిఫిన్ బాక్స్ ఇచ్చి పంపండి. అలా మనము జాగ్రత్త పడి ఈ బ్యాగులన్నీ ఎక్కడైనా అక్కడ ఇప్పుడు ఉన్నారు మన పెద్ద లీడర్లు, మన గ్రామ పంచాయతీ ఉంది, ఇప్పుడు మన మున్సిపల్ అయింది. కానీ ఇప్పుడు మన గ్రామ పంచాయతీ అనుకో మీరు తయారు చేస్తున్నారంటే మీకు అలా 15-20 కొనుక్కొని పోతారు అందరూ. అట్లా ఒకటి మనం ఏంటంటే ముమ్మాట పడితే సిగ్గుపడితే కాదు. మీరు తప్పు చేస్తారు, కష్టం చేస్తారు, చేయతో స్టార్ట్ చేసుకొని మీరు తయారు చేసుకున్న బ్యాగులను తయారు చేసి అంచెలంచెలుగా 2 లక్షల నుంచి 10 లక్షలు, 10 లక్షల నుంచి 50 లక్షలు అట్లా మనం ఇప్పుడు 30 మంది ట్రై చేస్తున్నాం. అందులో ఒక 5 మంది అన్నా 10 మంది అన్నా మీరు ఓ 50 లక్షల దాకా వస్తే వరలక్ష్మి మేడం ఎక్కడ ఉన్నా ఆమె చూసి సంతోషిస్తుంది. ఆమె ఎంతో మంది ఇప్పుడు జనగామ, హన్మకొండ అన్ని ప్రాంతాల్లో చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ మల్లేశాన కూడా ఆయన కూడా మంచి అభిప్రాయంతో ఉన్నాడు. ఎస్సీ కార్పొరేషన్లు ఇవన్నీ మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. చేసుకోండి, మంచిగా చేసుకొని మీ యొక్క సంసారాన్ని మీ పిల్లల్ని మంచిగా చదివించుకోండి. పిల్లలు చదివినాడే మన దేశం కానీ, మన రాష్ట్రం కానీ, మన ఊరు కానీ బాగుపడుతుంది. పిల్లల ఆరోగ్యంగా ఉంటేనే మన లింగపురం గ్రామంలో
దళిత మహిళలకు ఈ యొక్క జూడో బ్యాగులు ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఈ యొక్క సంస్థ మైక్రో సంస్థ అటువంటి సెంట్రల్ డైరెక్టర్ వరలక్ష్మి మేడం గారికి మరియు బ్యాంక్ మేనేజర్ మల్లేశన్న గారికి మరియు మా పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లేశన్న గారికి అలాగే కృష్ణారెడ్డి అన్న గారికి మాజీ సర్పంచ్ మమతా గారికి మాజీ ఉప సర్పంచ్ సత్యయ్య గౌడ్ గారికి ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఇలా లతారెడ్డి గారికి బల్ల అనిత గారికి గుచ్చగుట్ట నరసింహ గారికి మరియు మాజీ వార్డు మెంబర్ నానా సురేష్ నాయక్ జంగారెడ్డి గారికి నాతోటి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మహిళలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మా గ్రామము మహిళలకు ఈ యొక్క సర్టిఫికెట్లు ప్రజెంటేషన్ చేసే కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇక్కడికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం గత 3 నెలల కిందనే ఇక్కడ ట్రైనింగ్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ట్రైనింగ్ అయిపోయి పట్టా సర్టిఫికేట్ పొందడం కూడా జరిగింది. వాళ్ళకు ఇప్పుడు బ్యాంకు మేనేజర్ లోన్ ఇస్తే ఆ లోన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి మహిళ వాళ్ళ శాయశక్తి మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడే విధంగా నడుచుకుంటారని వాళ్లకు బ్యాంకు మేనేజర్ గారికి దయచేసి మా మహిళలకు లోను తప్పకుండా శాంక్షన్ చేస్తారని ఆశిస్తూ, అలాగే మహిళలు కూడా ఈ డబ్బులని వేరే దానికి వాడకుండా ఈ యొక్క డెవలప్మెంట్కే వాడుకుంటా అందులోకించి సార్ ఒక డైలాగ్ చెప్పి మీకు బ్యాంక్ మేనేజర్ అర్థమైందో అర్థం కాలేదో కానీ బర్రెని కొంటే అంటే బర్రె పాలిస్తుంది. ఆ పాలను అమ్ముకొని లోన్ కడతారు. మళ్ళీ దుడ్డే కొడుతుంది. దుడ్డేకు మళ్ళీ బర్రె వేసుకొచ్చినప్పుడు దానికి డబ్బులు వస్తాయి. అట్లా కానీ ఈ డబ్బులు కూడా బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇచ్చిన దాన్ని మనం జోడో బ్యాగులు తయారు చేసుకుంటా దానికి పైసకు పైసా అంటే పిల్లకు పిల్ల పుట్టే విధంగా తయారు చేసుకుంటారని మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది. డబ్బులు ఖరాబ్ చేయరని. ప్రైవేటు ఫైనాన్స్ తెరువు వెళ్ళకండి. సోమవారం మంగళవారం ఏదో వస్తుంటారు ఇక్కడ. నాకు కూడా కొంచెం ఐడియా ఉంది. వాళ్ళ జోలికి అసలు వెళ్ళకండి. మీ డబ్బులన్నీ అక్కడనే సర్వనాశనం అయిపోతుంది. అలాంటి వాళ్ళకు ఎంకరేజ్ చేయకుండా ఈ యొక్క మీ శక్తి మీద మీరు నిలబడేటట్టు మీ బ్యాంక్ మేనేజర్ గారు ఏదైనా చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా కూడా నేను బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడి అన్నీ సాల్వ్ చేసే విధంగా నేను చేసి మీ తోడు మీ ఎమ్మడి మీరు డెవలప్మెంట్ అయ్యే వరకు మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మా పెద్దలు కూడా ఎవరు కూడా ఇక్కడ గవర్నమెంట్ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏదైనా స్కీములు మీకు చెందే విధంగా నేను మీకు సహకరిస్తా. మీరు ఇప్పటికే చూసారు మన తానా ఇంద్రమ్మ ఇల్లు ఇప్పుడు 25 ఇళ్ళు వస్తే మ్యాక్సిమం 23 ఇళ్ళు కడుతున్నారు. అది మీ అందరికీ తెలుసు. అంతకంటే ముందు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం, బల్లో లోన్ ఇచ్చినాం. ఇప్పుడు కూడా మన గవర్నమెంట్ నుంచి మీకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించే విధంగా నేను తోడుంటా. మీ అందరూ కూడా ఈ యొక్క వరలక్ష్మి మేడం ఆ మేడం ట్రైనింగ్ ఇచ్చినట్టు మీ టీచర్ పేరు తెలియదు నాకు కానీ స్వరూపరాణి గారు కూడా మీకు మంచి ట్రైనింగ్ ఇచ్చారు. మీరు అందరూ కూడా ఆమెకు కనెక్ట్ అయ్యారు. నాకు అర్థమవుతుంది ఆమె ఏం చెప్పినా మీరు శ్రద్ధగా వింటారు కాబట్టి ఇది సక్సెస్ కాగలిగారు. మీరు అందరూ మళ్ళీ కూడా ఆమెకి సంప్రదిస్తూనే ఉండాలి. మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళకు సపోర్ట్గా వాళ్ళని తెలుసుకొని మీరు ట్రైనింగ్ పొందాలని తెలియజేసుకుంటూ ఇక్కడ కూర్చొచ్చిన ప్రతి ఒక్కరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.